ఇప్పుడు మేము ఆ తిరుపతి ట్రిప్ ఎట్లా వెళ్ళినామో మా కష్టాలు మేము చేసే స్టన్స్ ప్రతి ఒక్కటి మీకు ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ తిరుపతి పోదామని నేను అనుకున్నాను. నేను అనుకున్నది ఒక్కని పోలేను కదా, అంతేపాటు నాతో పాటు అందరం జమ చేసిన. ఇక ట్విస్ట్ ఉంది దీనిలో ఏంటంటే టికెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టికెట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఒక విలేజ్ ఉంటది బ్రో గుత్తి అని, అది మాత్రం నెక్స్ట్ లైఫ్ లో మర్చిపోలే. మాకు ఆ గుత్తి రాగానే మా గుత్తి వదిలిపోయింది బ్రో. నా చెప్పులు ముందే కాస్ట్లీ 2000 చెప్పులు నాది, నేను వదులుకోలేదు దాన్ని. లైక్ వీనికి ఏందనంటే లైక్ పండుగ, ఒక పర్సన్ దొరికిందనంటే పండుగ. ఎట్లనే మాట్లాడతాడు ఆడు, ముసలోడు కానీ వయసోడు కానీ ఆడు ఏదన్నా కానీ మనకి ముచ్చట కావాలి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం ఫస్ట్ టైం మా గ్యాంగ్ అందరం కలిసి, మా ఒక గ్యాంగ్ ఆఫ్ 5 మెంబర్స్ ఉంటాం. మా గ్యాంగ్ అందరం కలిసి ఫస్ట్ ఒక ట్రిప్ వేసాం, అది తిరుపతి ట్రిప్పు. ఆ ట్రిప్లో చేసిన ఎంజాయ్, ఆ ట్రిప్లో వచ్చిన మూమెంట్స్, అందులో వచ్చిన మా కష్టాలు సుఖాలు అన్నీ వీడియోలో పంచుకుంటున్నాం. చిల్ ఎంజాయ్ చేయండి, వీడియో మాత్రం మస్తు ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ తిరుపతి పోదామని నేను అనుకున్నాను. నేను అనుకున్నది ఒక్కని పోలేను కదా, అంతేపాటు నాతో పాటు అందరం జమ చేసిన. యాక్చువల్లీ దసరాకి హాలిడేస్ వస్తాయి కదా, ఆ దసరా హాలిడేస్లో బ్రహ్మోత్సవాలకు పోదామని ప్లాన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ కుదరలేక, ప్లస్ దసరా మా వాడికి షాప్ అనమాట. మా వాడి షాప్లో ఫుల్ బిజీ కాబట్టి మా వాడు బట్టల షాప్ దగ్గర బయటకు వెళ్ళాడు. మా వంతో వీడు అప్పుడు బట్టల షాప్లో ఇద్దరు పార్ట్నర్స్ ఫుల్ బిజీ ఉన్నాయి మన దసరాలో. దసరా అయిపోయింది, దసరా నైట్ స్టార్ట్ చేసాం అనమాట మేము జర్నీ. ఇక ట్విస్ట్ ఉంది దీనిలో ఏంటంటే, మేమందరం వచ్చినాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ మీద పోదాం అనుకున్నాం. బైక్స్ రెడీ చేసుకున్నాం, బైక్స్ మీద వెళ్దామని అందరం స్టార్ట్ చేసినాం. వెళ్ళిపోయినాం. ఎక్కడి వరకు వెళ్ళిపోయినాం, బైక్స్ వెళ్ళేసి స్టార్ట్ చేసాం అనమాట. మనం దగ్గర సగం దూరం వల్ల వెళ్ళిపోయినాం. ఫుల్ వర్షం ఆ రోజు, మా దరిద్రం అది. ఫుల్ వర్షం బా, ఏమన్నా వర్షం అబ్బా వద్దు. మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ రివర్స్ వచ్చినాం రూమ్కి. రివర్స్ వచ్చి ఏం చేసినాం, మా రాజరాడు అలాగే కారు ఉంది, ఇంకా అలాగే బతిమిలా ఆడేం చేసినాం, కారు తీసుకున్నాం. కార్ తీసుకుపోయినాం. మళ్ళీ ఏమనుకున్నాం, కారు తీసుకున్నాం, అంతా అయిపోయింది, పోదాం అనుకుని మళ్ళీ స్టార్ట్ చేసినాం. దగ్గర సిటీ పోయినాం. బడ్జెట్ చూసినాం, బడ్జెట్ మాకు నిల్లు తక్కువ ఉంది. మేము అనుకున్న బడ్జెట్ 3000 అనుకున్నాం. ఈ కార్ తీసుకుపోయి మేము జర్నీ చేయాలనుకుంటే బడ్జెట్ మాకు 5,000 వచ్చింది. మా అందరిది లో బడ్జెట్, మంత్రం 2,000 3,000 అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక 5,000 వరకు మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ బస్సు ఏం చేసినాం, కార్ తీసుకుపోయి కాచిగూడలో పెట్టినాం. ఆడ ఒక్కరోజు పార్కింగ్ 800 అన్నాడు. మన బడ్జెట్ 2,000 అంటే రోజుకి 800 అంటే మనమే పెడతాం. సిటీలో ఉండే పర్సన్ అనేది మా దగ్గరకు వచ్చి మా కార్ తనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మేము అప్పుడు ట్రైన్ స్టార్ట్ అయినాం. ఆ ట్రైన్కి ముయ్యే ముందు పోతుందిరా. లైక్ కాచిగూడలో మేము టికెట్ తీసుకున్న తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టికెట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడు ఇట్లా కౌంటర్ దగ్గర చూస్తే మీ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినంటే మళ్ళీ సరే అని చెప్పి అందులోనే జనరల్ టికెట్ తీసుకున్నాం. ఆ జనరల్ టికెట్ ఉండేది తీసుకున్నది ఒక దగ్గర, ప్లాట్ఫామ్ ఉన్నది ఒక దగ్గర. సో అట్లా అని చెప్పి ట్రైన్ టైం అవుతుంది, మాకు ఇటు టికెట్స్ లేట్గా దొరికినాయి. అడికి వెళ్ళి ఇద్దరు పార్కింగ్ కానీ బయటకు పోయి ఇద్దరు, మేము ఇద్దరం ఈడున్నాం, ఇంకోటి బేల దగ్గర ఉన్నాడు. ఏం చేస్తాం, మొత్తం ఫుల్ అబ్బా. ఇంకా సీట్లు దొరక జనరల్ కదా, యాక్చువల్లీ సీట్లు దొరకకుండా కానీ మెయిన్ స్టేషన్ అదనమాట. సో మనం ఆ రోజు అనుకున్నాం కాబట్టి సరే వెళ్ళిపోవాలి, మాకు ఇంతగానం స్టంట్ అయినా కానీ కూడా మేము పోవాలి అని చెప్పి పట్టుతోటి జనరల్ అయినా సరే అని చెప్పి కూడా కష్టాలు పడుకుంటూ పోయినాం. సో మనం ట్రైన్ స్టార్ట్ అయిపోయినాం. అప్పటికి మనకి చాలామంది వస్తూ ఉంటారు తిరుపతి ట్రావెల్ చేయడానికి. అంటే ఎవరైనా టెంపుల్ అంటే ఎవరు రారబ్బా, చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. నెక్స్ట్ అది ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. అరే ఎట్లా పడితే అట్లా అనుకోవచ్చు, ఎప్పుడు రా అనుకొని జనరల్ కదా, జనరల్ టైప్ ఉంటుంది కదా, యాక్చువల్లీ అట్లే అనుకున్నాం మేము. యాక్చువల్ నాకు తెలుసు, ఎందుకంటే జనరల్లో మనం సుఖంగా పోయిన చరిత్ర లేదు ఎప్పుడే అని అర్థమైంది. అదే నాకు తెలుసు. మా ఊళ్ళో ఏంటంటే ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే సీటు దొరకకపోయినా ఫుల్ రష్ లేదు, ఏం లేదు, ఫ్రీగా పోదామని అనుకుంటారు. యాక్చువల్ ఏం జరిగిందంటే పోయినాం, ఏమంటారు, జడ్చర్ల అయిపోయింది, మహబూబ్నగర్ అయిపోయింది. మాకు లాస్ట్ ఇప్పుడు మా ఊడు ఒక 2 విలేజెస్ చెప్పిండ. ఆ విలేజ్ తర్వాత బ్రో ఒక విలేజ్ ఉంటది బ్రో గుత్తి అని, అది మాత్రం నెక్స్ట్ లైఫ్ లో మర్చిపోలే. మాకు నేను ఇప్పుడు లిటరల్గా చెప్తున్నా, నేను చనిపోయే వరకు అయితే కన్ఫర్మ్ గుర్తుపెట్టుకుంటా. ఎందుకనంటే లైక్ నేను స్టార్టింగ్ కాచిగూడ నుంచి వెళ్ళి ఆ గుత్తి అనే విలేజ్ వరకు ఎంత ఎంజాయ్మెంట్. లైక్ ఆ స్టేషన్ వచ్చినానంటే కథం మళ్ళా తిరుపతి వరకు చెప్తున్నా, ముఖంలో స్మైల్ లేదు.
ఆల్రెడీ మేము ఫుల్ అయిపోయింది అప్పటికి మొత్తం జనరల్ ఒక ఫ్యామిలీ Enjoy చేసుకుంటే 70 మెంబర్స్ ఈచ్ ఒక్క ఫ్యామిలీ 70 మెంబర్స్ ఇక్కడ ఒక్కటే దగ్గర చేసిన దానికి ముందు మొత్తం మంచి full ఎంజాయ్ అయిపోయింది చేసుకుంటూ మొత్తం. పోతుండే మంచి ఎంజాయ్ చేసుకుంటూ ఒక పోరుడు వచ్చిండే మొత్తం డాన్స్ మంచి చేసినాం, enjoy చేసినాం, full చేసినాం, అంతా చేసినాం. పోతుండే ఆ గుత్తి రాగానే మా గుత్తి వదిలిపోయింది బ్రో. నిజంగా ఫుల్ రష్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ టెన్షన్ అయినా కానీ కూడా టైం అప్పటికి ఓవర్గా 2:30, 3 అయిపోయింది. సో ఫ్యామిలీస్ అనేది పడుకుంటారు కాబట్టి మాకు వాష్రూమ్స్ వస్తున్నాయి, లైక్ పోవడానికి కూడా ప్లేస్ లేదు. సో ఎట్లా అది ఎక్కుంటూనే పోయిండ్రా. అయితే నాకు వాష్రూమ్ వచ్చింది, అరే నా ఫ్రెండ్ వాళ్ళని తొడగా తీసుకోపోదాం, ఎవరైనా హెల్ప్ అవుతారేమో అని చెప్పి సరే అని చెప్పి అరే రారా అని చెప్పి నా ఫ్రెండ్ అని ఒకరిని దొరకపోతుంటే వాడు మొత్తం సీట మీద జంప్ చేసుకోవాలి. హైలైట్ ఏంటంటే వాళ్ళు వచ్చి సరిగా అంటే నార్మల్గా ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటే ఏం కాదు, వచ్చిర్రు నెడుతుర్రు అటు నెడుతుర్రు ఇటు నెడుతుర్రు. జనరల్ అంటే మన సీట్ కెపాసిటీ తెలుసుగా. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక 2 members 3 members చిన్న పిల్లలు కిడ్స్ ఉన్నారు. ఎట్లా అంటే ఒక 6 months 7 months ఉన్నారు. సో వాళ్ళని ఎక్కువ చేసాం. చిన్న మైక్ తీసుకొని ఉండే మేము తీసుకోవాలి కంపల్సరీ. మైక్ తీసుకుపోయినాక ఇక అన్ని దయ్యం సాంగ్స్ సార్, దయ్యం పాటలు మంచి వాళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టు మేము కూడా చేసాం, చాలా ఇబ్బంది అయ్యేటట్టు వాళ్ళకి చేసాం. రీచ్ అయిపోయినాం ఇక లాస్ట్ కి అట్లా కష్టపడి ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఎక్కితే 4 o'clock రీచ్ అయిపోయినాం. 4:30 వరకు రీచ్ అయిపోయిన తర్వాత కింద మన తిరుమల దగ్గర వచ్చేసి బ్యాగ్స్ అని హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు పైన లాకర్స్ ఇస్తారు. అట్లా హైలైట్ తెలుసా, చెప్పుల కోసం చూడు పెట్టుకోవడానికి బ్యాగ్ లేకపోతే లైక్ ఒక్క బ్యాగ్ కొంటే మా వాడు బ్రష్ అన్ని లైక్ బ్రషెస్ అది కాదు చెప్తాను. యాక్చువల్ మేము ఏం చేస్తామంటే బ్యాగ్స్ అన్ని ఏం చేస్తాం, మనం కింద నుంచి పైకి ఎందుకంటే కాలినడక పోతాం కాబట్టి బ్యాగ్స్ అన్ని కింద వేస్తాం, పైకి పోతాం. అన్ని బ్యాగ్స్ వేసడం అయిపోయింది. అలా మిస్టేక్ ఏం చేసినాం, మేము చెప్పులు వేయలే. నా చెప్పులు ముందు కాస్ట్లీ 2000 చెప్పులు నాది, నేను వదులుకోలేదు దాన్ని. అదే చెప్పుల గురించి టెన్షన్ కాదు బ్రో, కానీ ఏంది అనంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే మనం స్టెప్స్ స్టార్ట్ చేస్తాం. అట్లాంటి అవి కూడా అలానే ఉన్నాయి. అవి పోయిన తర్వాత ఏం చేసినావు, ఇగో మావాడు కూడా ఉన్నాడు, అరే మామ ఏమంటారు కడుక్కోవడానికి ఏం లేదు రా, ఫేస్ వాష్ చేసుకోవడానికి ఏం లేదు అంటే వీడు హైట్ చిన్న ఉన్నాడు అని చెప్పి లైక్ ఒక చిన్న తట్టు ఉండే, ఆ తట్టలో బ్రష్ చేసి వాడు కొలిగేట్స్ ఉంటే మావాడు 5 బ్రష్లు లేపేసి ఇట్లా. సరే అది అయిపోయిన కోసం ఇక ప్లస్ చెప్పుల కోసం ఒక కొత్త బ్యాగ్ ఉన్నాం. ఆ చెప్పులన్నీ మళ్ళీ ఒక బ్యాగ్ వేసి మళ్ళీ క్యూ లైన్ పెద్ద క్యూ లైన్ ఆడ మళ్ళీ ఒకరిని పంపించి వాని కోసం మళ్ళీ వెయిట్ చేసి ఆ బ్యాగ్స్ అని పైకి పోయిన తర్వాత పెద్ద రచ్చ బ్రో మొత్తం. అక్కడికి ఫ్రెష్ అప్ అయిపోయి స్టెప్స్ స్టార్ట్ చేసినాం. ఇక స్టెప్స్ ఎక్కిన తర్వాత స్టెప్స్ ఎక్కాడు, అది మెయిన్ పాయింట్ అమ్మా. చాలా యాక్చువల్లీ మొత్తం స్టార్టింగ్ నేను ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఎక్కిన వాళ్ళు. అంటే లైక్ ఎట్లా ఎవరైనా కానీ కూడా ఫస్ట్ టైం పోయిన వాళ్ళు ఎట్లుంటాయి, ఎట్లా ఓపు ఉంటుంది బ్రో, ఎక్కేసా ఎట్లా చేసేసా చూడు అది అని చెప్పాను తెలిసి ఎట్లుంటుంది. సరే మనం ఒక 25-50 ఎక్కినో లేదో బ్రో కథం. అది ఒక్కొక్కటి ఈచ్ వన్ మెట్టు ఒక 1/2 kilometer లేకపోతే ఇట్లా దగ్గరలో ఒక్కొక్కటి ఇట్లా డిస్టెన్స్ ఉంది. ఎవరైనా సరే ఎవరైనా కానీ లైక్ ఒకటే వేలు ఉంటేనేమో వెళ్ళిపోవచ్చు. సో అది ఒక్కొక్కటి అటు ఇటు ఉన్నది కాబట్టి మనం నడవలేము. తర్వాత మళ్ళా అరే నాతోటి అయితలేదు ప్లీజ్ నాతో ఇంకా కొంచెం కూర్చొని అంటే లేదు మా మన్నోడు ఇంకోడు అరే మమ్మ లేదు మా మమ్మల్ని దర్శనం వచ్చేసి 2 o'clock వరకు ఉందంటే మళ్ళీ మా ప్లాన్ ఏం తెలుసా, యాక్చువల్ మేము స్టార్ట్ చేసి 5 o'clock స్టార్ట్ చేసినాం. రీచ్ కావాలి 8:30 వరకు 9 వరకు రీచ్ కావాలి. ఎందుకంటే 9 o'clock వరకే మనకు రూమ్స్ కూపన్ ఇస్తారు. ఆ రూమ్ కూపన్ మనం 9 o'clock దాటేసాం అనుకో మనకు కూపన్ అనేది దాట అయిపోద్ది, మనకు రూమ్స్ దొరకాయి. అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. 4 hours కంపల్సరీ మనం 12 kilometers ఎక్కాలి. ఆ టార్గెట్ తోటి మేము పోయినాం. ఆల్రెడీ వెళ్ళాం బాగానే వెళ్ళేసినాం. మోకాల స్టెప్ మావాడు స్టిల్ వేసి మొత్తం స్టంట్ చేసి మావాడు. దేవుడికి సంబంధమే లేదు, దేవునితోటి సంబంధమే లేదు. లైక్ ఒక టెంపుల్కి రారా అంటే నేను రాను, నాకు ఇష్టం లేదు. మళ్ళీ అది బొట్టు పెట్టుకోరంటే ఏ వద్దు, నేను ఇప్పటివరకు బొట్టే పెట్టుకోలే, నాకు అవసరం లేదు. నా పర్సన్ 150 steps ఓన్లీ వాడు 100 minutes ఎక్కిండు. సరే వాడాలంటే వానికి పోటీ నేను 150 కంప్లీట్ చేసుకున్నా. వేరే ఇంకా అయితే 150 ఎక్కిన తర్వాత బ్రో ఒక 1/2 hour 40 minutes ఎట్లా కూర్చున్నా తెలుసా, నన్ను రమ్మన్నా కూడా నేను రాను, కావాలంటే మీరు వెళ్ళిపోరు, నేను వెళ్ళిపోయినాం. యాక్చువల్లీ మేము అందరం వెళ్ళిపోయినాం. వీడు మెల్లగా వచ్చేసిండు. ఎందుకంటే 9 o'clock వరకే కూపన్స్, మళ్ళీ కూపన్ మిస్ అయింది అనుకో రూమ్స్ దొరకదు, చాలా కష్టం. అది మనం వెళ్ళిపోయినాం. వెళ్ళేసి మేము ఆడ రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ దగ్గర పోయి టోకెన్ ఇచ్చినాం, ఆధార్ కార్డు చూపించినాం, మాకు ఇచ్చిరు, మెసేజ్ అలాట్మెంట్ వస్తుంది అన్నారు. ఓకే అన్నాం. ఇక మేము విఐపి దర్శనం తీసుకున్నాం. ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం కాబట్టి విఐపి దర్శనం పోదాం అనుకుని పోదాం. యాక్చువల్లీ మాకు విఐపి దర్శనం 2 o'clock ఉంది. మేము అప్పటికి 9, 10:30 వరకు రీచ్ అయిపోయినాం.
ఇంకా మాకు మెసేజ్ వస్తలేదు. మెసేజ్ వచ్చే వరకు 12 అవుతుంది అన్నారు. ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ అట్లా పోయినాం. ఎందుకు చూసొద్దామని పోయినాం. పోయేసారి విఐపీ అని కాదు, అది మొత్తం సరదర్శనం అయినాయి కదా విఐపీ అని కూడా. ఏమైందంటే మేము స్నానం చేసినాం కదా, చేసేసి జస్ట్ ఇట్లా వెళ్ళేసి అది చూసొద్దామని చెప్పేసి వెళ్ళినాం. జస్ట్ పాయింట్ టీ షర్ట్ తోటే వెళ్ళినాం. మళ్ళీ మాకు టెన్షన్ ఏం తెలుసా, ఆల్రెడీ వచ్చేటప్పుడు సీట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ ఫుల్ ఏమంటారంటే ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఫుల్ నడిచారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తిరుపతి అని నడక, సరదర్శనం దగ్గర మొత్తం అక్కడ నడిచి మనకు ఏమంటారు ట్రైన్లో దమ్దమ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మా వాళ్ళ భయం ఏం తెలుసా, మళ్ళీ ఏడ జనరల్ టికెట్ దొరుకుతుందని మా వాళ్ళ భయం. దానికోసం అన్ని టికెట్స్ ఫుల్ సెర్చ్ చేసినాం. అలా సెర్చ్ చేసుకుని వెళ్ళిపోయినాం. సరదర్శనం వెళ్ళిపోతే వాళ్ళకి చూపించినాం అనమాట వేపీ దర్శనం. యాక్చువల్లీ 2 o'clock దర్శనము. మేము వెళ్ళిపోయి అంకుల్ మరి వెళ్ళొచ్చా అంటే వాళ్ళు ఏమన్నారు వెళ్ళొచ్చారు అన్నారు. సర్లే వెళ్ళిపోతే మళ్ళీ ఆపేడు బొమ్మలు ట్రెడిషనల్ రమ్మని చెప్పారు వాళ్ళు. మళ్ళా రివర్స్ అక్కడ నుంచి మళ్ళీ 3 kilometers మళ్ళీ 3 meters లాకర్ కాడికి వచ్చి మళ్ళీ పంచ కట్టుకొని మళ్ళీ ఫోన్స్ కూడా అలానే పెట్టారు. ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి వాళ్ళు ఫోన్స్ అలానే లాకర్స్ పెట్టేసినాం. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత సో మళ్ళీ అక్కడికే స్టాప్ చేసి మనల్ని కూర్చోబెట్టారు. సో సరే లైన్లో పోయి కూర్చున్నాం. ఎందుకంటే సో మనకి నైట్ నిద్ర లేదు, మళ్ళీ స్టెప్స్ మళ్ళీ అప్పుడు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ నిద్ర లేదు. 2 o'clock దర్శనం అనుకోవడం 12కి ఎంటర్ అయిపోయినాం మేము లోపలికి. ఎంటర్ అయిపోతే ఫుల్ రష్ అక్కడ. 5 నిమిషాలు ఏమో కూర్చున్నాం కదా, ఫుల్ రష్. నిద్రపోతున్నాం యాక్చువల్కి, నిద్రపోతున్నాం. ముందర ఒకటి గోవిందా, వెనక గోవిందా. లేచేటప్పుడు కూడా గోవిందా అనుకున్నాం. అసలు మేము ఎందుకన్నా గుర్తులేదు. సరే స్టార్ట్ అయిపోయినాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినాం. మ్యాక్సిమం ఇట్లా సెక్షన్స్ ఉంటాయి కదా, రూమ్స్ ఉంటాయి కదా. ఒక రూమ్ నిండిన తర్వాత ఒక రూమ్ తీసి పెడతారు కదా. సో అక్కడ ఎట్లా తెలుసా బ్రో, మా పంచర్ వేసిపోయినా సరే కానీ మేము అవి ఏమంటారు ఇట్లా స్టెప్ వెళ్ళిపోతూనే ఉన్నాం. ఒకరికొకరు సంబంధం లేదు. మేము 5 members అనుకొని వెళ్ళినాం. సో ఆ సెక్షన్స్ ఏడాన్నుంటూ ఉన్నాయో అక్కడ మేము ఇండివిజువల్ అయిపోయినాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ కూడా కలుసుకునేది ఒక దగ్గరనే కాబట్టి మేము ఇండివిజువల్ అయిపోయినాం. లైక్ వీనికి ఏంటంటే లైక్ పండుగ, ఒక పర్సన్ దొరికిందనంటే పండుగ. ఎట్లనే మాట్లాడతాడు ఆడు, ముసలోడు కానీ వయసోడు కానీ ఆడు ఏదన్నా కానీ మనకి కంపల్సరీ. అందుకే తిరగాలి, మాట్లాడాలి అందరితోటి. సరే అని చెప్పి అటు చేసి ఇటు చేసి సక్సెస్ఫుల్ అయితే దర్శనం అయితే వేరే లెవెల్ వేసుకున్నాం బ్రో. కానీ టెంపుల్ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ టైం చూసినా కాబట్టి ఇంత ఎగ్జైట్మెంట్ తోటి. బెస్ట్ మూమెంట్ ఏం తెలుసా, ఒక పిక్ కూడా దిగల మేము. బెస్ట్ మూమెంట్ అది. తిరుపతి కూడా కంపల్సరీ ఒక ఫోటో దిగుతాం దేవుని గుడి దగ్గర. ఒక్కరం ఒక ఫోటో కూడా దిగలేదు తిరుపతి దేవుని దగ్గర అసలు. ఎందుకంటే దిగలేదంటే మనకు అంత సిచ్యువేషన్ రాలే, సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ టెంపుల్ నుంచి బయటకు వచ్చింది 5:30కి వచ్చిన తర్వాత మనం లాకర్ కాడికి వచ్చినాక మెసేజ్ చూసుకుంటే ఆల్రెడీ మెసేజ్ డిస్కనెక్ట్ అనే అయిపోయింది. యాక్చువల్లీ మెసేజ్ వస్తుందని చెప్పినా కదా, 2 o'clock మెసేజ్ వచ్చింది. మనం దర్శనం పోయి వచ్చేసరికి 5:30 అయింది. 5:30కి ఆ మెసేజ్ వరకు మేము పోయినాం. పోతే అన్న రూమ్ కావాలంటే మెసేజ్ ఎప్పుడు వచ్చిందని వాడు అంటుంది మాకు. 2 o'clock వచ్చింది. మరి ఇంతసేపు ఏం చేసాం అంటే దర్శనం పోయినామని అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా, దర్శనం అయిపోయినాక ఎందుకు రూమ్ అని అన్నాడు. పేషెంట్ బయటకు వాడు ఇక చూడిగా సరే మామ ఆల్రెడీ కింద ఒకసారి ట్రై చేద్దాం. ఏమనుకున్నామంటే పైన ఒక రోజు నైట్ స్టే చేసి రూమ్ దొరికితే పైన స్టే చేసి కపిల తీర్థం ఎక్సెట్రా ఏమైనా చూసేసి వద్దామని అనుకున్నాం మేము అందరం. అక్కడ ఏమైపోయింది అప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 5:30 నుంచి రూమ్ సెర్చ్ చేస్తే 7:30 అయిపోయింది. రూమ్లో రూమ్ దొరకలే అసలు. పైన రూమ్ దొరకలే. మాకు తెలిసిన కాంటాక్ట్ వాళ్ళకు ఫోన్ చేసాం, అందరికి ఫోన్ చేసాం, అందరితో మాట్లాడినా ఇక దర్శనం అయిపోయింది కదా వచ్చేసి అంటారు అందరూ. ఏం చేస్తాం, మాకు చిరాకు లేచింది. ఇక బస్సు అనిపించిన తర్వాత బరాబర్ 40 minutes మళ్ళీ బస్ అన్న దింపిన తర్వాత లైక్ అరే వీనికి అడిగినా వీన్ని ఏమన్న తర్వాత అరే మామ వద్దు వెళ్ళిపోదాం మీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది బస్ అయినా సరే 1100 వాడనే టికెట్ వెళ్ళిపోదాం అంటే ఆగరా, ఇంత దూరం వచ్చినాం. లైక్ మన అది శ్రీకాళహస్తి ఎందుకంటే శ్రీకాళహస్తి మంచి బ్యూటిఫుల్ టెంపుల్. మంచిగా ఎంత అంటే అసలు పీస్ఫుల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాళహస్తి. దాన్ని చూడకుండా పోతే తిరుపతికి వచ్చి వేస్ట్. యాక్చువల్లీ మళ్ళీ మేము అనుకుంటాం కాణిపాకం కూడా పోదామనుకున్నాం. మా వాళ్ళు మొత్తం టైర్డ్ అయిపోయారు. ఏం చేస్తామని చెప్పి లాస్ట్కి ఎవరినైనా పోదాం ఎంజాయ్ చేసి వస్తాం. ఇంత దూరం వచ్చినాం మామ. మళ్ళీ హాలిడేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ హాలిడే కూడా తీసుకున్నాం. ఇట్లా అందరం 3-4 days లీవ్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ వేస్ట్ అయిపోతాయి లీవ్స్ అట్లా అనుకున్నాం. అందుకే అదే సరే వీడు అప్పటికైనా కానీ అది కాదురా. అయితే అంతా అయిపోయినాక ఇక ఓపికలు నశించినాక తర్వాత టికెట్ల కోసం ట్రైన్ కాడికే ఏం లేదు దిగినామా, ఒక టికెట్ల కోసం ట్రైన్ పోతుండు, ఒకటి బస్సు పోతుండు, ఒకటి రూమ్ల కోసం పోతుండు, ఒకడు బస్ స్టాండ్లో బ్యాల కాపలా.
లేదా ఫస్ట్ మీరిద్దరు పేరు ఇద్దరం కలిసి జోడిపోయినాం. నువ్వు నేను పోయినాం కదా, నువ్వు నేను చిన్న చిన్నగా పోయినాం. మా రాజేంద్ర గాడు కాపాలి ఇట్లా ఇట్లా వేసుకున్నాడు. నేను వాడి కాలు మొక్కినా కూడా తక్కువనే. ఎందుకనంటే లిటరలీగా చెప్తున్నా 5 బ్యాగ్స్ మొత్తం అన్ని ఓవర్లోడ్ ఉన్నాయి. ఎందుకనంటే మేము షార్ట్ వచ్చిన తర్వాత లాకర్ రూమ్ కూడా మేము షార్ట్ టీషర్ట్ వేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత అవన్నీ బ్యాగ్ లో బుక్కేసరికి బ్యాగ్ మరి ఓవర్లోడ్ అయిపోయింది. మామ నువ్వు ఇక్కడ ఉండు, మేము పోయి రూమ్ సర్చ్ చేసి వస్తాం, మీకు కూడా దొరికితే నీ దగ్గరకు వచ్చి నేను తీసుకోవడం అంటే జల్దీరా అన్నాడు. వాడు ఎట్లా వేసుకుని తెలుసా బ్రో, ఈ 2 కాళ్ళకి వచ్చేసేమో 2 బ్యాగ్స్, ఈ 2 చేతులకు వచ్చేసేమో 2 బ్యాగ్స్, మళ్ళీ మేడకు ఒక బ్యాగ్. అరే వానికి నిజంగా దండం పెట్టబోదని. సరే వాడు వేసుకున్నాడు, మళ్ళీ నిద్రపోయాడు వాడు. స్టిల్ బస్ స్టాండ్ నిద్రపోయాడు వాడు, బ్యాగ్ పెట్టుకుని నిద్రపోయాడు వాడు. వాడు అంటే ఎట్లా అంటే జర మావాడు చిల్లు ఉంటాడు అనమాట. ఎవరు ఆ టైంలో వానికి ఆ టైంలో అర్థం కాలేదు, ఎందుకంటే నిద్ర కావాలి వానికి మంచి నిద్ర ఉండాలి. ఏం లేదు పోతే నిద్ర వస్తుంది అంత ఆటోమేటిక్గా. అంత బాడీ మొత్తం పులిసిపోయింది ఘోరంగా మాకైతే. మామ ఈడ రూమ్ దొరకకపోతే నువ్వు అన్న పని చేద్దాం అంటే సరే అని చెప్పి నేను మా నాన్నగాడు అనేది ఒక సైడ్ వెళ్ళాం. సో వీడు మా చిన్న అనేటోడు ఇంకో సైడ్ వెళ్ళారు. సో వీడు చూసిన రూమ్ వచ్చేసేమో 1700 ఉంది, 4 మెంబర్స్కే పడుకోనికి ఉంది. మేము ఉండే 5 మెంబర్స్, ఇంకోటి మనం బయట పడరా సరే అని చెప్పి మళ్ళీ వీడు నేను చూసిన వచ్చేసి 1200 ఉంది, 5 మెంబర్స్ పడుకోవచ్చు. నువ్వు బాత్రూమ్ సో అది వచ్చిన తర్వాత ఏమంటారు అది ఓకే వేసుకున్నాం. మా ఫ్రెండ్స్ రమ్మన్నా ఏమంటారు బ్యాగ్స్ అన్ని తీసుకొని వచ్చారు. ఆడ ఆధార్ కార్డు మళ్ళీ అక్కడ చెప్తున్నా కదా నీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినా నేను ఏమంటా ఆధార్ కార్డు ఉంటేనే ఏదైనా కానీ ఫస్ట్ ఆధార్ కార్డు చూపించమన్నాడు. ప్రాపర్ అడిగిండు ఇక్కడ పలానా రైట్ ఓకే అమౌంట్ ఇచ్చేసినాం. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఒరిజినల్ రియాక్షన్స్ ఎట్లా తెలుసా బ్రో, ఎక్కడ ఫోన్లతో సంబంధం లేదు, ఒక వాష్రూమ్ వచ్చిన సంబంధం లేదు. అది పొద్దున చూసుకున్నాం, ఇట్లా ఏది ఉన్నా సరే పొద్దున చూసుకున్నాం. ఇక సరే అని పోయి తినేసి పడుకున్నాం. తిన్నాం పడుకున్నాం అన్ని రూమ్ లో పడేసి ఫ్రెష్ అప్ అయ్యి బిర్యానీ పోయినాం. తెల్లారి వరకు మళ్ళీ 7:30కి అట్లా స్టార్ట్. అది ఎక్కిన తర్వాత బస్ ఎక్కిన తర్వాత సరే అది చూస్తున్నాం ఇది చూస్తున్నాం సాటిస్ఫాక్షన్ లేదు. బస్సులో పండుడే ఈడ కూర్చున్నామా పండుడే, ఈడ కూర్చున్నామా పండా. వీడియో తీసిన వీడియో మస్తున్నాయిలే, వీడియోలు మస్తు వస్తూనే ఉంటాయి. ఎంత ఎంటర్టైన్మెంట్ తెలుసా బ్రో, పిచ్చ ఎంటర్టైన్మెంట్ అవుతారు అసలు. అరే అమ్మ ట్రిప్ అయితే కొడితే మా దగ్గర కొట్టాలనుకుంటారు మీరు ప్రతి ఒక్కరు. అట్లా చేసిన మేము ట్రిప్. అది ఎట్లా అంటే మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. లైక్ ఆ బస్ ఎక్కిన తర్వాత కూడా 40 మినిట్స్కి 30 మినిట్స్కి అని చెప్పి చూపించింది. సరే 30 మినిట్స్ వరకు శ్రీకాళహస్తికి రీచ్ అయిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత దర్శనం ఇట్లా మంచిగా చేసుకున్నాం. సో ఎందుకంటే అలా గుడిలా కొన్ని వినాయకుడి ఉంటుంది శ్రీకాళహస్తిలో. అంటే ఏంటంటే బాయిల్ టైప్ ఉంటుంది అనమాట. స్టెప్స్ కింద దిగకుండా పోయి మళ్ళీ స్టెప్స్ పైకి కూడా పోయి మళ్ళీ అందులోకి ఏంటి ఎంట్రీ చిన్నగా ఉండదు అనమాట. ఒకటే రానికి అవుతుంది. ఏ పర్సనాలిటీ కష్టం చాలా. మా ముందర మొత్తం ఏ పర్సనాలిటీదే. మా ఎక్సైట్మెంట్ వాళ్ళు ఎట్లా లోపల పోతారు ఎట్లా బయటకు వస్తారు డబ్బులు మొత్తం పర్సన్ ఉన్నాడు. ఆ బ్రో ఎట్లా అంటే లావు ఉంటాడు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం రోజు మీద పట్టా బ్రో అంటే వినాయకం కోసం ఎంత తెగిస్తా అంటే సరే తెగిస్తా. తర్వాత వెళ్ళిన తర్వాత పుట్టకడ వెళ్తలేడు అసలు, పోతలే లేడు. సరే అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ అందరం ఇంటి తోస్తే అప్పుడు కిందికి పోయింది. సరే మేము బయట ఫస్ట్ మమ్మల్ని అన్నాడు బ్రో మీరు వెళ్ళండి ఫస్ట్, మీరు వెళ్ళిన తర్వాత నన్ను ఇట్లా లాగండి అంటే సరే తీట అన్న అని చెప్పారు. అన్నాం. మేము బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇట్లా ఒక అన్నను పట్టుకున్నా అంటే నన్ను ఇంకోటి పట్టుకోవాలి. మొత్తం నన్ను వాడు గుంచితే నన్ను గుంచాలి, వేరే లెవెల్. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలేదు, ఎందుకంటే మనకు తిండి కావాలి. మనకి తిండి వీళ్ళందరూ మా దోసాలు లేకపోయినా బస్ స్టాండ్ పక్కన రెస్టారెంట్ ఒకటి ఉంది. రెస్టారెంట్ కాదు ఆపిల్స్. వాడు ఏం చేసిండు, లేదు బండి ఒక ట్రావెల్ అనేది పోతుంది మా అమ్మ దాంట్లో ఆపిల్ వస్తున్నాం మెల్ల స్కామ్ చేయని చెప్పి అంటే మనకు ఫస్ట్ ఆకలి కాదు రైట్ తీసుకుందామని చెప్పి ఏం చేశారు మెల్ల 2 పెట్టినా కదా వాడు ఇంకా వాడు 3వ గంట తిప్పే వరకు అది ఎప్పుడో కడుపు అట్లా అని చెప్పి వేసేసినాం. వేసి పడేసిన తర్వాత మళ్ళా రూమ్ కాడికి వచ్చినాం. బస్ ఎక్కి బస్సులో టైం పట్టింది టైం పట్టింది తిరిగింది బాగా లాంగ్ తిరిగింది. తర్వాత రూమ్ కాడికి వచ్చింది అలా వచ్చినప్పుడు బస్సు ఫుల్ అయిపోయింది. బస్సు ఫుల్ అయిపోయింది. ఇంజన్ దగ్గర కూర్చున్నాం అందరం. ఇంజన్ దగ్గర కూర్చొని అబ్బా ఆడ 2 పిల్లలు వద్దులే అది వేరే విషయం అనుకో అయితే మళ్ళీ తర్వాత అటు ఇటు కింద మీద పడుకుంటే రూమ్ కాడికి రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయిన తర్వాత లైక్ ఇక
ట్రైన్లో మళ్ళీ టికెట్ దొరకలేదు అదొక విధం. వీడు నేను నా కష్టాలు చూడాలి. మేము రూమ్ లో ఉన్నాం. రూమ్ లో స్టార్ట్ చెప్పవా? అరే డాన్స్ వద్దు అవన్నీ మనం ఎంజాయ్ తెలుసా బ్రో, మనం రూమ్ లో ఉంటే ఎట్లుంటామో వీడియో పెడతాం బ్రో, చూడు అన్ని మొత్తం వేరుంటాయి అవన్నీ కూడా పట్టించుకుని మాట్లాడదామని. మెయిన్ హైలైట్ పర్సన్ క్యారెక్టర్ వచ్చేసి మనోజ్ ఒకటి టవల్ సీన్ ఉంటది బ్రో, హైలైట్ అది నెక్స్ట్ లెవెల్ అది. లైక్ ఇప్పుడు ఈ డాన్స్ చేసి లైక్ ఇప్పుడు ఒక ఎట్లా అంటే ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది, లైక్ ఎట్లా అంటే అట్లా మనం ఎందుకు వేయడం చిల్ కావాలి. అది బ్రేకప్ సాంగ్ కానీ లవ్ సాంగ్ అయిపోయినా టికెట్ దొరుకుతలేదని చెప్పేసి రూమ్కు స్టేషన్ తిరుగుడే అబ్బా. మళ్ళా దానికి గిఫ్ట్ గా మాకు వెంకన్న స్వామి ఏమి ఇచ్చిన వర్షం. అది వర్షం. వీడు నేను తడిసినా సరే వద్దు మామ, తడిసినా సరే ఏం కాదు, టికెట్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అని చెప్పి మేము స్టేషన్ కాడికి 2:30, 3కి ఏమో వెళ్తే మాకు టికెట్ దొరికేసరికి నైట్ 8:30 అలా పోయి కూర్చున్నాం. ట్రైన్ మళ్ళీ అర్ధరాత్రి ఉంది. మన ట్రైన్ ఏం చేస్తాం ఇంకా 12 గంటలకా? 12 గంటలకు ఉంది. 12 గంటలకు ఉంది ట్రైన్. లెవెల్ 45 ట్రైన్ ఉండే. సో మళ్ళీ అవుతుంది, మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చున్నాం, అదే మిల్స్, మళ్ళీ 150 రూపాయలు అదే మిల్స్. అయిపోయింది. 7 o'clock లోపలికి వచ్చినాం. ట్రైన్ 12 గంటలకు, లాంగ్ టైం డ్యూరేషన్. ఏం చేయాలి? ఒక్కొక్కడు ఎవడు పడతాడు ఎటు పడతాడు తిరుగుతూనే ఉన్నాడు. మావాడు ఒక కెమెరా తెచ్చిండు. ఆ కెమెరా ఎట్లా తెచ్చిండో అట్లనే తీసుకొచ్చినాం. మళ్ళీ మేము తక్కువ, చాలా తక్కువ. బ్లాగ్ చూసుకుంటే తక్కువనే లైట్. ఏం చేసినాం? మావాడు వాడు రాజేంద్ర గారు పోయారు, వాళ్ళు షూట్ చేసుకురు. నేను మా చిన్న గాడు కూర్చున్నాం. లేదు ముగ్గురం, వీడు నేను చిన్న కూర్చున్నాం. మామ ఇప్పటి వరకు ఎంతైందో కౌంట్ చేయి, కథం అసలు మేము పోతున్నది చేసిన నడ్డి మీకు ఇట్లా. ఇప్పుడు ట్రైన్ కి టైం ఉంది కాబట్టి, ట్రైన్ దానికి టైం ఉంది కాబట్టి మామ లెక్కలు తీయాలంటే వాడు మావాడు ఇంత పెద్ద పేపర్ లెక్క రాసిన మొత్తం. లెక్క రాసినాం ఎక్కడ దగ్గర, ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి, సో అమౌంట్ అయ్యింది ఒకటి, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఎంజాయ్మెంట్ చేయండి. ఇప్పటి వరకు 500 ఇంకా అలా 500 వెళ్ళి నాకు నీ పైసా నాకే తెలుసా, కానీ నువ్వు నాకు ఎట్లా వచ్చేది ఉంది. కానీ అమ్మా మళ్ళా తర్వాత ఇక లెక్కలు అయిపోయిన తర్వాత ట్రైన్ వచ్చేసింది. అప్పటికి అయిపోగానే ఒక 5-10 minutes కి ట్రైన్ వచ్చింది. పడుకోవాలని చెప్పి మంచిగా స్లీప్ ఏమున్నా కానీ అరే ఎవరు రావద్దు అది అని చెప్పని అనుకున్నాం. కానీ సరే మా ఒక్కొక్క ప్లేస్ లో పడ్డాం. ఎందుకంటే అది అంటే ఒక సీట్ ఇద్దరికి ఇచ్చిరు అన్నాడు. మాకు ఒక సీట్ ఒకరికి వెళ్ళే, ఒక సీట్ ఇద్దరికి ఇచ్చిరు, ఒకరికి కింద పడ్డాం. మా దాంట్లో కొందరు రాలేదు, అట్లా లెస్ అయిపోయి పొద్దుగా లేసి తెల్లారిని అయితే దర్శనం చేసుకున్నారా. అయిపోయింది. ఏం చేసినాం? వచ్చినాము, దిగినాము. యాక్చువల్ మేము ఒక టైర్స్ కొనుక్కున్నాం అనమాట. మన బొంగళ టైపు. అదే చిన్నపిల్లలు కలిసి మాకు ఇంటికాడ చేద్దాం అనుకున్నాం. ఆ పిల్లలకి ఇచ్చాము. ఆ పిల్లలు ఫుల్ హ్యాపీ చిల్లా ఎంజాయ్ చేసినాం, వచ్చేసినాము. మళ్ళీ కాచిగూడ సేమ్ కార్ వచ్చింది, ఎక్కినాం. నేను జేబీఎస్ దిగి మా ఇంటికి పోయినా. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ కాదు, సంగారెడ్డి కాబట్టి మేము సంగారెడ్డి పోయినాం. నేను సంగారెడ్డి పోయినా, ఎందుకంటే మంచి ఇల్లు దర్శనం చేసుకున్నప్పుడు ఇంటికి పోవాలి, వాళ్ళందరూ ఇంటికి నేను ఉండదు రూమ్లో. కాబట్టి నేను చేసిన అటు నుంచి సంగారెడ్డి మా ఇంటికి పోయి మా ఇంట్లో లడ్డు ఇచ్చేసి 2 రోజులు వండేసి మళ్ళీ ఇంట్లో వచ్చేసిన. మళ్ళీ కాలుతుంది, వర్షపోతులేదు. అప్పుడు ట్రైన్లో కూడా ఏం తినకపోతే వన్లో వచ్చేసి ఆపేసి ఫాస్ట్ ఫుడ్ తినేసి మళ్ళీ కారు ఎక్కినాం. పోయి ఆ కారు వాళ్ళ ఇది వేణంకులకి ఇచ్చేసి తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాం. కారు ప్రాణం వేణంకులకి. ఏదన్నా డ్యామేజ్ అయింది అనుకో, అది నిజంగా అయితే అయిందా అంటే ఏదన్నా కానీ మేము తీసుకుపోయిన కార్ తీసుకొచ్చినాం కాబట్టి మేము వీడియోతో వస్తున్నాం. లేకపోయినా ఏదైనా స్క్రాచ్ ఇట్లా పడ్డా, లేకపోతే డొప్పు ఓడిపోయినా అని చెప్తున్నా కదా, సీదా నా ఆరైపోయే ఫుల్ ఎంజాయ్ చేసినాం అబ్బా. ఎందుకంటే ఆ మూమెంట్స్ అన్నీ వేరబ్బా, నిజంగా అలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు. మా బెస్ట్ ట్రిప్ అది. ఆ తర్వాత ఎన్నో ట్రిప్స్ పోయినాం. ఆ తర్వాత మేము ఎన్నో ట్రిప్పులు పోయినాం. భద్రాచలం పోయినాం, యాదగిరిగుట్ట పోయినాం, వేములవాడ పోయినాము. ఇక ఎన్నెన్నో చెప్పొద్దుగా. మా పక్కన ఉన్నది వరంగల్ టెంపుల్లో పోయినాం మేము. అంటే చిల్లం చేసినాం. కానీ తిరుపతి ఫస్ట్ ట్రిప్ ఇస్ ద బెస్ట్ ట్రిప్ మాకైతే. తీసుకుపోయి నన్ను ఏం తిప్పలు పెట్టిరు బాయ్. తిరుపతి ఎట్లా తిప్పలు తెలుసా అసలు. మా అమ్మాయి ఆదుకొచ్చేసి చెప్తున్నాడు, చెప్తున్నా మా అమ్మాయి ఆదుకొచ్చింది. పోయి ఇట్లా అమ్మ నాకు ఇట్లా అయింది అని చెప్పి చెప్తామనుకునే దగ్గరలో మమ్మల్ని వచ్చిన తర్వాత నేనైతే
పన్నెండు అంటే లేకపోతే వచ్చిన తర్వాత ఇది మా enjoy. నేను ఇప్పుడు 5:30 మొత్తం. పడుకున్నా అంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ డే 5:30కి 5కి ఏమో లేచిన నేను. ఇది మా ట్రిప్ ఎంజాయ్. ఇది బ్రో చిల్ చేసుకోండి, చిల్ తిరగండి. అరే దోశ ఎవరైనా అంటే చిల్లు బ్రో. నిజంగా కానీ ఒకటి ఏడికి పోయినా కానీ సేఫ్ గా పోయి సేఫ్ గా Safe గా రండి. మీకోసం మీ ఇంట్లో ఎదురు చూస్తారు. ఇలాంటి చిల్లి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరందరూ మమ్మల్ని అరే ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మావన్ ఛానల్ ఆల్రెడీ ఇంత ముందు 2 వీడియోస్ వచ్చినాయి. అవి లేవాలి, అది మీ వల్లనే అవుతుంది. ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ వల్లనే అవుతుంది. మీరు లేపాలి. మళ్ళీ ఇంకోటి మీ ముంగట ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈ వీడియోలు వస్తున్నా. సో నీకు ఇంత మంచి కంటెంట్లు ఇంకా మంచి కావాలంటే కింద కామెంట్లో పెట్టుర్రి. లాస్ట్ అందరూ చెప్పేది ఒకటే, లైక్ ఒకటి, షేర్ ఒకటి, కామెంట్ ఒకటి, సబ్స్క్రైబ్ ఒకటి. బెల్లు ముఖ్యం. బిగులు ముందే చెప్తున్నా, బెల్లు లేకపోతే చెప్తున్నా. గంటను కొడితే ఖాళీ ఆ లోపల ఉన్నది ఊసి కింద పడాలి. అట్లా కొట్టాలి గంట. యూట్యూబ్ బలిపోవాలి.